నిర్మల్ల గ్రామంలో ఐకేపీ సెంటర్ వడ్ల సెంటర్ని ఓపెనింగ్కి వచ్చేసిన మిత్రులు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి గారికి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరామలన్న గారికి, మరియు అంజిల్ రెడ్డి గారు, మల్లేష్ గారు, జయకృష్ణ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు వడ్లు జోకిన తర్వాత నెలల తరబడి పైసలు పడకుండా ఇప్పుడు జోకిన ఎంబడే వితిన్ 8 days 8 రోజుల్లోనే డబ్బులు పడుతున్నాయి. అదేవిధంగా సన్న రకాలకు 500 బోనస్ ఇస్తున్నారు. అందుకే ఇవన్నీ రైతులు మంచిగా ఉపయోగించుకొని ఈ సద్వినియోగం చేసుకునగలరని కోరుచున్నాను. నిర్మల గ్రామానికి ఇచ్చేసిన మిత్రుడు గ్రంథాలయ చైర్మన్ రాజేష్ రెడ్డి గారికి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహులు గారికి, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు జయకృష్ణ గారికి, మల్లేష్ గారికి, గ్రామ పెద్దలు అంజల్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, అందరికీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఇప్పుడే ఇంచుమించు ఒడిచెలరా, కొత్తూరు, మెట్లకుంట 5-6 గ్రామాలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. తర్వాత బొమ్మరాజ్పేట కూడా ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సన్న వడ్లు వేస్తే 500 బోనస్ ఇవ్వడం జరుగుతుంది. మన ఊళ్ళో కూడా సన్న వడ్లు ప్రభుత్వానికి వేసిన వాళ్ళకు బోనస్ వాడడం జరిగింది. అదేవిధంగా వడ్లకు వెంటనే అప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ ప్రభుత్వం లేక కాక ఈసారి వడ్లకు 8 రోజులనే వెంటనే మనం జోకిన వెంబడి 8 రోజుల్లో అమౌంట్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులందరికీ ఈ యొక్క శుభ సందర్భంగా వచ్చే వానాకాలం పంట కూడా సన్నోడ్లు వేసినట్లయితే రైతులందరికీ మనకు 500 బోనస్ రావడం జరుగుతుందని గ్రామంలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభానికి విచ్చేసిన పిఐసిఎస్ చైర్మన్ జయకృష్ణ గారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహగౌడ్ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరామగౌడ్ గారు, మాజీ సర్పంచ్ అంజల్ రెడ్డి గారు, మల్లేష్ గారు, మరియు ఇక్కడికి విచ్చేసిన సంజీవ్ రెడ్డి గారు, నరసింహులు గారు, ఇక్కడికి విచ్చేసిన ఏర్మల గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మహిళా సంఘాల సభ్యులందరికీ నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇచ్చుకుంటూ అన్ని వీలైనంత వరకు ఎక్కువ గ్రామాల్లో రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మరియు అదేవిధంగా రైతుల నుంచి ధాన్యం తీసుకున్న 8 రోజుల లోపలనే వాళ్లకు పేమెంట్ అందే విధంగా, ఎక్కడైనా సమస్యలు ఉంటే రైతులు మా నాయకుల దృష్టికి తీసుకొస్తే తొందర సమస్య సాల్వ్ చేసి అందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడడానికి మేమందరం శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. అదే కాకుండా మహిళా సంఘ సభ్యులకు కానీ అధికారులకు మేము కోరడం ఏంటంటే, రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఎంబడే సమస్యలను సాల్వ్ చేయండి. ఒకవేళ కొద్దిగా పెద్ద సమస్యలు ఉంటే మా దృష్టికి కూడా తీసుకొని వస్తే తొందర పరిష్కారం అయ్యేటట్లా మేమందరం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపు. మళ్ళా గ్రామం ఐకేపీ సెంటర్ లో పనిచేస్తూనే ఉంటాము. ప్రతి ఒక్కటి అన్ని ఎలాంటి రైతుకి ఇబ్బంది లేకుండా మేము చూసుకోగలుగుతాము, మేము చేయగలుగుతాము. ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు సార్. మంచిగా చేసుకున్నాము. శాంక్షన్ బిల్లింగ్ అయిందంటారు కానీ అది కట్టినంత వరకు ఇబ్బంది లేదు. చేసుకుంటాం దాన్ని, కాదని ఏమన్నాం. మంచిగా చేసిండు సార్. ఇప్పుడు పావుల వడ్డీ కూడా చేసిండు. మాకు అన్ని విధాలుగా సౌకర్యం మంచిగా ఇచ్చిండు. ఇప్పటి వరకు అయితే మంచిగా నడుస్తుంది. ఉచిత బస్ అయితే ఇచ్చిండు కదా సార్. ఉచిత బస్ నడుస్తూనే ఉంది, ఇక నడుస్తుంది. ఏం లేదు సార్, మంచిగా నడుస్తుంది. మా దగ్గర అయితే ఎటువంటి లోటు లేదు. ఎప్పుడు మాకు లోన్ కావాలంటే అప్పుడు తెచ్చుకుంటున్నాం. మేము మంచిగా కట్టగలుగుతున్నాము. అన్ని ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ చేస్తున్నాం ఈ రోజు. మాకు రేవంత్ రెడ్డి చాలా విధాలుగా హెల్ప్ చేస్తుండ్రు. అక్కడ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసారు. రైతులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, మేము ఇబ్బంది కలగకుండా సెంటర్ ఓపెనింగ్ చాలా గ్రాండ్ గా చేద్దామని చేస్తున్నాము. ఎలాంటి ఇబ్బంది కాకుండా జోకుతాం